అందరికీ నమస్కారము. చింత చిగురు అనగానే ఇంకా మనకు కొద్ది రోజులే దొరుకుతుంది. ఇంకా ఇప్పుడైతే వర్షాలు పడ్డాక మనకు కొన్ని రోజులే వస్తుంది. ఎండాకాలము కొంచెం పోయిన నెల పోయిన నెల అయితే కొంచెం ఎక్కువ వస్తుంది. ఇంకా ఇప్పుడు మనము వర్షం పడకముందే ఎక్కువ నిల్వ చేసేటివి చేసుకోవాలి. వర్షం పడ్డాక దొరికే చింత చిగురు అయితే అప్పటికప్పుడు వండుకునే కర్రీస్లలో వేసేసుకోవాలి. ఇంక ఇదైతే మనం పోయిన నెల స్టోర్ చేసిన చింత చిగురు ఇంకా ఇలా ఉంటుంది. మనం 1/2 కేజీ తీసుకున్నాము. 2 స్పూన్లేమో మనం షుగర్ వేసుకునే స్పూన్ తోటి 2 స్పూన్ల సాల్ట్ వేసాము, 1 స్పూను పసుపు వేసాము. ఇలా ఆకులు మనము ఒక్కొక్క ఆకు సాల్ట్ పసుపు పట్టేలాగా ఇలా పట్టియాలి. ఇంక ఇదైతే అస్సలు ఖరాబ్ కాదు, కలర్ చేంజ్ కాదు. మనం ఇంతకుముందు చేసిన ప్రాసెస్లు అన్నీ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇలా చేసింది అయితే కలర్ చేంజ్ కాదు. ఇంకా మనకు స్టోర్ చేసుకోవడానికి మంచి ఆయుధం ఉన్నది కదా ఫ్రిడ్జ్, అందులో పెట్టామంటే ఎలాంటి తేడా రాదు. ఇలా అనుకోవాలి. ఆకులు మరీ పొడి పొడిలాగా ఏలాగా నలవకూడదు. ఇలా అనేసుకొని గాజు బాటిల్లో ఎత్తి పెట్టుకున్నామంటే చాలా రోజుల వరకు ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇప్పుడైతే చింత చిగురు మనము ఒక 3 నెలల వరకు ఇప్పుడు దొరికే చింత చిగురును ఇలా స్టోర్ చేసుకోవచ్చు. మనం ఎండాకాలం చేసిందేమో సంవత్సరం అంతా ఉంటుంది. కొంచెం ఎండలు అప్పుడు చేసింది ఇంకా కొద్ది రోజులు మాత్రమే వస్తుంది ఈ చింత చిగురు. ఇలా చేసి పెట్టుకున్నామంటే ఏదైనా ఎక్కువ మనకు ఎప్పటికీ వాడేలాగా చూసుకుంటే పిల్లలకు చాలా మంచిది. ఇలా మనం ఏదైనా స్టోర్ చేసింది కొద్ది రోజులకు మళ్ళీ తీసి ఇవి ఎలా వాడుకోవాలి, ఎలా వండుకోవాలి, ఎలా ఉన్నది అనేది కూడా చూస్తాము. మామిడి తురుమైనా, మామిడి తాండ్రైనా, మామిడిది జాము, ఇలా ఎన్నో రకాల వీడియోస్ ఉన్నాయి మనం చేసినవి అయితే. ఇంకా వరుగులు ఉన్నాయి. ఇలా చింత చిగురు చాలా రకాలు ఉన్నాయి. మనకు మామిడికాయతోటి కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. ఫుల్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ ఏది ఖరాబ్ కాదు. మనము చేసినప్పుడు చూస్తాము, మధ్యలో చూస్తాము, మనం వాడుకుంటా అంటే కూడా చూస్తాను. ఇలా మనకు చింత చిగురు పౌడర్ కూడా ఉంది చేసిన వీడియో. మనకు చింత చిగురు పౌడర్ ఉన్నది. మనము చింత చిగురు రైస్కు పప్పులోకి పనిచేసేలాగా ఎలా స్టోర్ చేసుకోవాలనే వీడియో ఉన్నది. ఇలా రైస్ కూడా చేసేసాము చింత చిగురుతోటి. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. లైక్ చేయండి.